సో కేసినేని నాని, చిన్ని అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల సవాల్ అనేది అక్కడితో ఆగలేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో ముందే చెప్పుకున్నాం మనం, ఏపీ క్యాబినెట్ భూముల కేటాయింపు అంశం అనేది ఈ వివాదానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాన్ని ఒక హాట్ టాపిక్గా విజయవాడలోనే కాదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ టాపిక్గా దాన్ని మార్చింది. ఇంతకీ ఏంటి, ఎక్కడ భూమి కేటాయించారు, ఎవరికి కేటాయించారు? ఏపీ క్యాబినెట్ భూముల కేటాయింపు అనేది వ్యక్తిగతంగా జరగదు, అది ఒక క్యాబినెట్ డెసిషన్. అంటే ప్రభుత్వ పాలసీల ప్రకారం ప్రభుత్వం కొంతమందికి భూములు ఇవ్వాలనుకుంటుంది. ఆ భూములు ఇవ్వాలనుకున్న వాళ్ళకు రాయితీ ప్రకారం రాయితీ ధరలకి భూములు కేటాయిస్తారు. ఏ ప్రభుత్వం అయినా అంతే, ప్రస్తుతం తెలుగుదేశం కావచ్చు, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు. భూముల కేటాయింపు అనేది ఒక క్యాబినెట్ డెసిషన్, ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు. ఎంటైర్ మంత్రివర్గం అంతా కూర్చుని వీళ్ళకి భూములు కేటాయించవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనకరం అని భావించినప్పుడు సంబంధిత మంత్రివర్గం, సంబంధిత ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఈ నిర్ణయం అనేది ఒక వ్యక్తిగతంగా తీసుకునే విషయం కాదు. ఇది నంబర్ 1 పాయింట్. ఇక్కడ భూముల కేటాయింపు అనేది ఏ పేరుతో జరిగిందంటే ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి ఈ భూముల కేటాయింపు జరిగింది. ఇది వివాదం అండి. ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఊరు పేరు లేని సంస్థ, ఇది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. ఒక కేసినేని నాని చేసిన ఆరోపణ కూడా ఇదే. ఇది ఊరు పేరు లేని ఒక సంస్థ. ఈ సంస్థకి భూములు కేటాయించారు. ఈ భూములు ఎవరిదో కాదు. ఈ ప్రాజెక్టులో ఈ భూములు కేటాయించిన ఈ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానిలో కేసినేని చిన్ని బినామీగా ఉన్నాడు. కేసినేని చిన్ని వల్లనే ఈ భూమి కేటాయింపు జరిగింది. అసలు ఈ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక బోగస్ కంపెనీ అని కేసినేని నాని వాళ్ళ అన్నయ్య ఆరోపించారు. సో ఉర్సా ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని కేటాయించారు. ఇది ఒక ఊరు పేరు లేని సంస్థ. దీనికి సంస్థకి కేవలం వీళ్ళకి కేసినేని చిన్నికి ప్రభుత్వ పెద్దల్లో ఉన్న వాళ్ళకి ఉన్న సఖ్యత వలన దీనికి కేటాయించారు అనేది ఒకటి. తర్వాత ఈ ఉర్సులా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో ఉన్న ప్రమోటర్లలో ఒకళ్ళైన అబ్బూరు సతీష్, ఇందులో అబ్బూరు సతీష్ అనేవాళ్ళు, కౌశిక్ పెందుర్తి అనేవాళ్ళు ఇద్దరు ప్రమోటర్లుగా ఉన్నారు. ఇందులో అబ్బూరు సతీష్ అనే వ్యక్తి నాని చిన్ని మధ్య మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. కేసినేని చిన్నికి సన్నిహితుడు. అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి గతంలో 21st సెంచరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పెట్టి జనాలను దోచేశారు అని కేసినేని నాని ఆరోపణ. ఉర్సులా ప్రైవేట్ లిమిటెడ్ ఊరు పేరు లేని సంస్థ అని. ఈ ఆరోపణల తర్వాత ఏమైందంటే ఈ సంస్థ మీద, ఈ సంస్థ ఉనికి మీద, ఈ సంస్థకి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ మీద, అసలు ఈ సంస్థ ఏంటి అని చూసినప్పుడు ఈ సంస్థ సంబంధించిన ఊరు పేరు లేదు, అడ్రస్ లేదు. ఫోన్లలోనూ ట్రై చేసిన మీడియా సంస్థలకు కూడా అక్కడ అలాంటిది ఏమీ లేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది వివాదానికి ప్రధాన కారణమైంది.